జై గురుదేవ్ దత్త. శ్రీమాత్రే నమః. ఈరోజు ఏకవీర్యదేవి ఆలయం గురించి తెలుసుకుందాము. స్థల పురాణము. దత్తాత్రేయ స్వామి జన్మక్షేత్రంగా ప్రసిద్ధి పొందినట్టి మాహూర్ క్షేత్రం మహారాష్ట్రంలో ఉన్నది. నాందేడ్ జిల్లా కేంద్రానికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ శక్తిపీఠము. ఏకవీరిక ఆలయము వల్ల శక్తిపీఠంగా ఇది గుర్తించబడినది. ఈ ప్రదేశంలో 3 కొండ శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరముపై అత్రి అనసూయలు, ఇంకొక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. 3వ శిఖరము పైన ఏకవీరికాదేవి విగ్రహము చాలా ఉగ్రహంగా కనిపిస్తుంది. ఈ శక్తిపీఠం క్షేత్రంలో సతీదేవి యొక్క కుడి స్థానం పడిందని చెప్తారు. ఈ 3వ శిఖరాన్ని శివక్షేత్రంగా వ్యవహరిస్తారు. కేవలం పెద్ద తల మాత్రమే ఇక్కడ శక్తిగా ఆరాధింపబడుచున్నది. మెడ కూడా ఉండదు. నోరు, ముక్కు వంకరగా భయంకరంగా ఉంటాయి. పైగా ఈ ముఖం యొక్క రౌద్రం మరింత పెరుగుతుందా అన్నట్టు గంగా సింధూరం పూత పూస్తారు. తుల్జా భవాని అని కొందరు పిలుస్తారు. ఈ మాతను శివాజీ చక్రవర్తి ఆరాధించాడు. మాహూరు క్షేత్రంలో నెలకొని ఉన్న ఈ కొండమీది అమ్మవారికి ఇటీవల వరకు జంతు బలులు కూడా ఇచ్చేవారు. ప్రభుత్వం వీటిపై నిషేధం విధించాక క్షుద్ర విద్యలు పొందుగోరు వారు మాత్రము జంతు బలులను చాటుగా ఇస్తారు. ఏకవీరిక రేణుకామాతగా ఈ శక్తిని ఆరాధిస్తారు. కొందరు తాంత్రికోపాసకులుగా కూడా చెలామణి అవుతుంటారు. పురాణ గాథ. జోగులాంబ అంశతో జన్మించిన రేణుకాదేవిని జమదగ్ని మహర్షి వివాహం చేసుకున్నాడు. మహాపతివ్రత అయిన రేణుకాదేవి రోజు తుంగభద్రలో స్నానం చేసి ఇక్కడి ఇసుకతో కుండ చేసి దానితో నీళ్లు తెచ్చి పతి సేవ చేసేది. ఇలా కొంతకాలం జరిగాక ఒకరోజు రేణుకాదేవి నదీ స్నానము చేస్తుండగా ఓ గంధర్వ జంట ఆ నదిలో జలక్రీడలు ఆడటము ఆమె కంట పడింది. ఆమెకి దృష్టి నిలకడలేక రోజు మాదిరిగా ఇసుక కుండ తయారు చేయడంలో ఆలస్యమైంది. మొత్తం మీద ఏదోలాగా ఆ కుండతోనే నీరు తీసుకుని వెళ్ళింది. ఆమె ఆలస్యానికి కారణం కనిపెట్టేశాడు జగదగ్ని మహర్షి. గంధర్వ దంపతుల క్రీడ చూస్తూ ఆమె వైభవ అదృష్టాలపై మనసు పారేసుకున్నందుకు గాను ఆమె శిక్షకురాలు అని మహర్షి భావించాడు. వెంటనే తన పుత్రులని నలుగురిని పిలిచి తల్లిని తల నరికేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మాతృమూర్తిని నిలువున సంహరించే దురాగతానికి తాము ఒడగట్టలేమని, అంతకంటే తమని చంపేసినా ఆనందంగా ఆత్మార్పణకు సిద్ధమేనని అన్నారా మాతృభక్తి పరులు. దీనితో మరింత కుపితుడైన జమదగ్ని మహర్షి 5వ పుత్రుడైన పరశురాముణ్ణి పిలిచి రేణుకాదేవుని ఆమె వధ నిరాకరించిన మొదటి 4 పుత్రులను అతని అన్నలను నరికేయమన్నాడు. పితృవాక్య పరిపాలనను 6 క్షణములను ఆచరించిన పరశురాముడు అంతే వేగంగా స్పందించి తన తండ్రి తనను వరం కోరుకోమనగానే అందరినీ బతికించమన్నాడు. కానీ రేణుకాదేవి తల ఎగిరి దూరంగా ఎక్కడో పడినా ఆ తల అక్కడే పునర్జీవితము అయినది. మొండము వేరే దేవతగా బతికింది. అంటే చిన్న మస్తాదేవిగా బతికింది. ఈ రీతిగా 2 దేవతలు రేణుకామాత తల ఏకవీరాదేవి అయిందన్నమాట. ఇక్కడ అమ్మవారి ముఖమే గర్భగుడి పైకప్పును పక్కకు గల గోడలను తాకేటంత పెద్దదిగా ఉండటం వల్ల ఈ శక్తిపీఠ క్షేత్రమును మనము దర్శించుకోగలము. మహామంత్ర శక్తి గల ఈ అమ్మవారు అని అక్కడ ప్రసిద్ధి. కొండ శిఖరము వద్ద ఆలయ ప్రాంగణం వరకు బస్సు సౌకర్యం ఉన్నది. మాహూర్ లేక మాతృపురంగా ఖ్యాతిగన్న ఈ శక్తి పీఠము మాయను జయించగలదని ఇక్కడి ప్రజలు అనుకుంటూ ఉంటారు. జై శ్రీమాత్రే నమః.